ఎగ్జిట్ అయ్యి మళ్ళీ మధుసూదన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి కర్త కర్మ క్రియ. ఆయన ఒక వ్యాఖ్య చేశారు, ప్రశ్న రావణ్ను, ప్రకాష్ రాజును, జడ శ్రవణ్ను వైఎస్ఆర్సీపీ మద్దతు చేస్తే అది సెల్ఫ్ గోల్. దేశద్రోహం కేసుకు ఇంకేం ఆధారాలు అవసరం లేదు, వైఎస్ఆర్సీపీ కూడా దేశద్రోహానికి పాల్పడుతుంది అనేటటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. మీకు కావాలంటేనంటే ఆయన నో అంటే మీకు నేను టెక్నికల్గా చదివి వినిపిస్తాను. జోసెఫ్ రావణ్ వ్యవహారంపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. జోసెఫ్ రావణ్ సినీ నటుడు ప్రకాష్ రాజుకు మద్దతు ఎవరిస్తున్నారు అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదిక పోస్టు వారిద్దరు సంస్కృతికి వారసులు అని నిలదీశారు. అంటే వాళ్లకు కూడా మద్దతు తెలిపేటటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ఎందుకుంది అనేటటువంటి ప్రశ్న సెల్ఫ్. మీకు నేను అడుగుతున్నానదే, వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి గడ్డు కాలం ఏంటి? ప్రశ్న రావణ్ అనేటటువంటి వ్యక్తికి, ప్రకాష్ రాజ్ అనేటటువంటి వ్యక్తికి, జడ శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తికి మద్దతు తెలిపే పరిస్థితి మీకెందుకు వచ్చింది? మీకు ప్లాట్ఫామ్ ఉంది. లెట్ మీ కంప్లీట్. కూటమి ప్రభుత్వం ఎన్నో తప్పులు కమిటీ చెప్పండి సార్ ప్లీజ్. సార్ ప్రపంచం చెప్పండి సార్, తప్పండి. అదే సార్, మీరు నన్ను ఏ క్వశ్చన్ అడగండి, కమిటీ మాత్రం చెప్పాలి సార్. ఏ ఛాలెంజ్ కైనా నేను రెడీ అండి. ఓకే సార్, విజయసాయి రెడ్డి గారు అంతర్మదనంగా వైఎస్ఆర్సీపీని ప్రశ్నించండి, చెప్పండి సార్. విజయసాయి రెడ్డి చెప్తే, మాటలు చెప్తే వినేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతని దగ్గర నుంచి నీతులు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు సార్. ఎప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నారావణకు కావచ్చు, సాయికృష్ణకు కావచ్చు, క్రాంతి కుమార్కి కావచ్చు ఎక్కడ సపోర్ట్ చేయడు. ఈవెన్ సాయి కృష్ణ అనేటువంటిది మా పార్టీ కదా, ఆయన సాయి కృష్ణ అడగలేదండి, నేను ముగ్గురు పేర్లు చెప్పాను, వాళ్ళ గురించే మాట్లాడాడు ప్లీజ్ సార్. సబ్జెక్ట్ సార్, ముగ్గురు పేర్లు చెప్పాలంటే సాయి కృష్ణ పేరు చెప్పలేదండి. అంటే మీరు చెప్పిన పేర్లు చెప్పలేదు వద్దండి, నేను మాట్లాడలేదు. మై టైం అండ్ యువర్ టైం అండి. కాదు సార్, ఇప్పుడు మీరు మూడు పేర్లు చెప్పారు, మూడు పేర్లు చెప్తే నేను అంతే సరే, దానికి యాడింగ్ వద్దండి. అదే సార్, వాళ్ళకి మద్దతు తెలిపేటటువంటి అదే సార్ విజయసాయి రెడ్డి. మీరు చెప్పిన పేరు చెప్పాలంటే విజయసాయి రెడ్డి, లేకుంటే మన రావణ, ఇంకా ఇంకెవరో చెప్పారు సార్, ఒక యాక్టర్ ఎవరు, ప్రకాష్ రాజు. అయిపోయింది, ఇంకేముంది సార్, అంతే. అదే చెప్పేదానికి నేనేం చెప్తానంటే, వైఎస్ఆర్సీపీ యొక్క పరిస్థితి, వైఎస్ఆర్సీపీ ఆలోచన పరిస్థితి ఎట్లుంటుందో దాన్ని మీకు వివరిస్తున్నా. దాన్ని ఇన్ లేకపోతే మనం ఏం చేస్తాం సార్? ఇప్పుడు నేను వివరించడానికి మీకు ఒక 2 నిమిషాలు నాకు టైం రాసుకోండి. కాదండి, మీరు ఫ్రేమ్ వర్క్ లో చెప్పండి, 2 నిమిషాలు మేము డిస్టర్బ్ చేయండి సార్. 2 నిమిషాలు చెప్తాను సార్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటే సార్. విజయసాయి రెడ్డి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ఏది ఏం మాట్లాడాలో, ఎవరికి సపోర్ట్ చేయాలో, దేశం గురించి, రాష్ట్రం గురించి అవగాహన ఉండేటువంటి వ్యక్తి, దేశ ప్రజల గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించేటువంటి వ్యక్తి. మేము ఎప్పుడు ఈ రావణకి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. కానీ రావణ విషయంలో మీరు చట్టాన్ని చేతుల్లో తీసుకుంటారు కదా, ఈ వ్యవస్థను మీరు చేతుల్లోకి తీసుకుంటారు కదా, ఈ వ్యవస్థను ఎందుకు చేతుల్లోకి తీసుకుంటారు, చట్టాన్ని ఎందుకు చేతుల్లో తీసుకుంటున్నారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఒకటి సార్, రావణ అన్నట్టు మాటలు 3 ఉన్నాయి సార్, 3 రకాల మాటలు సార్. ఒకటి దేశాన్ని గురించి మాట్లాడు, యాంటీగా మాట్లాడు. రెండోది దేవతల గురించి యాంటీగా మాట్లాడు. మూడోది మనుషుల గురించి యాంటీగా మాట్లాడు. 3 రకాల మాటలు మాట్లాడచ్చు. ఒకటి దేశాన్ని గురించి మాట్లాడినా సరే, లేకుంటే దేశ సమగ్రతని, భారతదేశం గురించి మాట్లాడినా, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరి మీద అయినా సరే, మా మంత్రులైనా సరే, నన్నైనా సరే క్రమశిక్షణా చర్యలు, దేశ బహిష్కరణ చేయడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది. ఒకటి మా స్టాండ్ అయిపోయింది. రెండో విషయం దేవతల విషయం వద్దాం. దేవతల విషయంకి వచ్చేటప్పుడు మన రావణ అనేటువంటి వ్యక్తి హిందూ దేవతల గురించి చాలా ఘోరంగా, నీచంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ దీనికి గాను అతనికి ఏ విధమైనటువంటి ఐపీసీ సెక్షన్ల ప్రకారం, ఈ భారత శిక్షా స్మృతి ప్రకారం ఏ విధమైన సెక్షన్లు అప్లై చేయాలో అటువంటి సెక్షన్లు నీతి న్యాయంగా, ధర్మయుద్ధంగా అతని పైన మోపి అతను శిక్షించేటువంటి కార్యక్రమం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదు. సరే, ఓకే, రావణ ఈ విషయంగా తిట్టాడు కదా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా తిట్టున్నాడు, హిందూ దేవతలను తిట్టున్నాడు. అదేవిధంగా రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి తిట్టున్నాడు. అదేవిధంగా మన కళ్యాణ్ గారు హిందూ దేవతలను ఎప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ గారు హిందూ దేవతలు ఎప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టలేదు, మాట్లాడలేదా? ఎందుకు మాట్లాడలేదు సార్? ఇప్పుడు కల్తీ నెయ్యి జరిగి సాక్ష్యాలు లేకుండా సార్ చూస్తున్నారు సార్, వింటున్నారు.
వైఎస్ఆర్సీపీ కాదండి సార్ ఒకటి సార్ ఉన్నటువంటి కాదు సార్ మీరు పరిస్థితి కూడా పవన్ కళ్యాణ్ గారు హిందూ దేవతలు తిట్టారంటే సార్ రేపు మీరు ప్రజల్లో తిరగలేరండి ప్లీజ్ ఆ తర్వాత ఇతను రావణ్ అనేటువంటి వ్యక్తి ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్, ఒక చిన్న యూట్యూబర్. అతను అన్నదానికి ఇన్ని శిక్ష ఇస్తే సాక్షాత్తు మీ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్, అత్యంత పవిత్రమైనటువంటి స్థలం, డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి, మీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు క్రిస్టియన్ సమాజాన్ని గురించి, యేసుల గురించి, సులువుల గురించి చేసినటువంటి వ్యాఖ్యలు మీరు విన్నారా? సులువు అంటే 2 చెక్కలు, యేసు అంటే 3 చీరలు. వాళ్ళకి వాళ్ళ ఓట్లు నాకు అవసరమే లేదు. ఆ సమాజాన్ని గురించి నేను అవసరమే లేదు. నేను దాని గురించి లీస్ట్ బారల బోట్ ఈ యొక్క సమాజం అని చెప్పని ఒక క్రిస్టియన్ సమాజాన్ని ఏ విధంగా కించపరిచి మాట్లాడాడో అటువంటి వ్యక్తి ఈ రోజు మీకు ఎమ్మెల్యే, హానరబుల్ డిప్యూటీ స్పీకర్. ఇటువంటిది మీరు క్షమిస్తారా? అతని పైన అంటే క్రిస్టియన్ సమాజాన్ని గురించి మాట్లాడితే, తప్పుగా మాట్లాడితే, క్రిస్టియన్ దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే, ఏదైతే రావణ్కి అప్లై చేశారో ఆ శిక్షా స్మృతులు అప్లై కావా అవుతాయో చెప్పండి మీరు. సరే, అదే విధంగానే మీరు ఇంకో వ్యక్తి దూషణ అన్నారు. వ్యక్తి దూషణ గురించి మాట్లాడారు. రావణ్ మాట్లాడినటువంటి వ్యక్తి దూషణలు ఏదైతే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారో, వ్యక్తికి దూషించారో, వాటన్నిటికీ కూడా నేను చాలా బాధపడుతున్నా. చాలా శిక్ష వేయాలి, రావణ్కి శిక్ష వేయాలి. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మాటలు మీకు వినిపించాయా? అదే చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను.